తన భర్త టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ను గెలిపించాలంటూ నారా బ్రాహ్మణి మంగళగిరిలో కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నారు. మండు టెండల్లో కార్మికులను, కర్షకులను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మంగళగిరి అభివృద్ధికి లోకేష్ దగ్గర ప్రణాళిక ఉందని, ఎన్నికల్లో అయినా ఆయన్ను గెలిపించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. భర్త విజయానికి భార్య ప్రచారం చేయడం రాజకీయాల్లో కామన్. ఇంతకీ అసలు హీరో లోకేష్ బాబు ఎక్కడున్నారు? ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ప్రచారం చేసుకోలేనంత బిజీగా ఏం చేస్తున్నారబ్బా అని టీడీపీ నేతలే ప్రశ్నించుకుంటున్నారు. టీడీపీ జనసేన పొత్తు పొడిచాక తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభలో టీడీపీ నేతలందరూ కనిపించినా లోకేష్ చాడలేదు. పెద్ద వేదిక కదా, గబల్న లోకేష్ వచ్చిరాని మాటలు మాట్లాడితే పరువు పోతుందని చంద్రబాబు రానివ్వలేదని టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి కలిసి పాల్గొన్న సభల్లోనూ లోకేష్ లేరు. టీడీపీలో కీలక నేత కాబట్టి కనీసం తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోటైనా వారికి సంఘీభావంగా సభలు, సమావేశాలు పాల్గొనడం లేదు. అంతెందుకు సొంత నియోజకవర్గానికి ప్రచారానికి రావట్లేదు. దీనిపై రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో లోకేష్ మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ప్రచారానికి వస్తే ఓడిపోతానని ఏమైనా భయపడుతున్నారా? అందుకే భార్యను రంగంలోకి దింపారనే అనుమానాలు వస్తున్నాయి. లేకపోతే కూటమి తరపున కనీసం కృష్ణా, గుంటూరు జిల్లాలో అయినా ఎక్కడా లోకేష్ కనిపించడం లేదు. కనీసం సొంత నియోజకవర్గానికి కూడా రాకపోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని టీడీపీ నేతలు సర్ది చెప్పుకుంటున్నారు. కానీ విపక్ష శ్రేణులు మాత్రం ఓడిపోతారన్న భయంతోనే లోకేష్ రావట్లేదని సెటైర్లు వేస్తున్నారు. మహిళా సెంటిమెంట్ను రాజేయాలని మంగళగిరిలో చేనేత బిడ్డ మురుగుడు లావణ్యను వైసీపీ పోటీకి దింపింది. మహిళ కాబట్టి ఆమెను ఎదుర్కోవడానికి బ్రాహ్మణితో ప్రచారం చేస్తున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి. అందుకే ఎప్పుడు ఎండ ముఖం కూడా చూడని బ్రాహ్మణి మండే ఎండల్లో పొలాలు, పరిశ్రమల్లో తిప్పి ఓట్లు అడిగేలా చేయనిస్తున్నారు. అయ్యో పాపం అనుకొని ఓట్లేస్తారని ప్లాన్ కావచ్చేమో మరి.